ఒక బిగ్ అనౌన్స్మెంట్ గూగుల్ నుంచి ఏంటంటే గూగుల్ ఏఐ దాని టూల్స్ అవన్నీ భారతదేశంలో యూత్కి 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి జియో సిమ్ అయి ఉంటే కనుక గూగుల్ రిలయన్స్ జియో ఈ రెండు కాంబినేషన్తో గూగుల్ ఏఐ అండ్ ఇట్స్ టూల్స్ని ఫ్రీగా ఇవ్వబోతుంది. అయితే దీనికి షరతు జియో యాక్టివ్ ప్లాన్ ఉండాలి, 329 పర్ మంత్ జియో తీసుకుంటా ఉండాలి. అంటే సిమ్ కడతా ఉంటాం కదా, 329 పర్ మంత్ కడతా ఉండాలన్నమాట. ఎవరి సిమ్కి ఆల్రెడీ అంతే పే చేస్తున్నాము. సో దిస్ ఈజ్ వన్ లేటెస్ట్ ప్లాన్ విచ్ ఈజ్ ఆఫరింగ్ బై గూగుల్ అండ్ రిలయన్స్ కాంబినేషన్ ఇన్ ఇండియా. ఏజ్ లిమిట్ వచ్చి 18 to 25 అంటే యూత్కి ఇస్తున్నట్టు అనమాట. సో టూల్స్ వచ్చేసరికి ఏంటంటే గూగుల్ వాళ్ళు ఇచ్చే దీంట్లో అడ్వాన్స్డ్ జనరేటివ్ ఏఐ జెమినీ 2.5 Pro ఉంది కదా, అది ఇస్తున్నారు. అట్ ద సేమ్ టైం 2 TB స్పేస్ ఇస్తున్నారు. అదేవిధంగా ఏఐ వీడియో టూల్స్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ డాక్స్ అండ్ జీమెయిల్ ఇలా ఇస్తున్నారు అనమాట. సో దట్ దాని మీద ప్రయోగాలు చేస్తూ కొత్త టూల్స్ ఏమన్నా క్రియేట్ చేస్తే క్రియేట్ చేయొచ్చు అనే విధంగా. సో ఇది జెమినీ రిలయన్స్ కాంబినేషన్తో వస్తుంది. బట్ ఇన్ అడిషన్ మనకి ఇంకా చాలా లైక్ పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ ఇవి కూడా ఇస్తున్నాయి. చూడండి, గూగుల్, పర్ప్లెక్సిటీ, చాట్ జీపీటీ టాప్ 3 ప్లేయర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. చాట్ జీపీటీ ఏంటంటే చాట్ జీపీటీ గో ఉంది కదా, అది 1 year ఫ్రీ. మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మనం మ్యాండేట్ ఇవ్వాలి. 339 రూపీస్ మ్యాండేట్ ఇస్తే కనుక 1 year ఫ్రీ ఇస్తాడు. దాని తర్వాత మంత్లీ అది ఆటో డిడక్ట్ చేసుకుంటుంది. మనం దానికి మ్యాండేట్ ఇవ్వాలన్నమాట. సో దట్ మనకు వద్దు అనుకుంటే 1 year తర్వాత వీ నీడ్ టు క్యాన్సిల్ దట్, ఆరెంజ్ కట్ అయిపోతే చూసుకోండి అదొకటి. అండ్ పర్ప్లెక్సిటీ ఇన్ అసోసియేషన్ విత్ ఎయిర్టెల్ అది ఇస్తుంది 1 year, అది కూడా. కాకపోతే పర్ప్లెక్సిటీ ప్రో ఏదైతే ఎయిర్టెల్తో వస్తుందో ఇట్ ఈస్ నాట్ గివింగ్ బెటర్ అంటే ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇన్ ఏదైతే ఎయిర్టెల్తో పాటు ఇస్తుందో అంత ఇవ్వట్లేదు ఆ స్పెసిఫిక్ సబ్స్క్రిప్షన్. అదే విడిగా ప్రో తీసుకుంటే బెటర్ ఇస్తుంది అని కొన్ని టాక్స్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ బికాస్ ఐ హ్యావెంట్ ట్రైడ్ దట్ స్పెషల్ ప్రో. నేను ఎయిర్టెల్ ప్రోదే వాడుతున్నాను వర్షన్, ఇట్ ఈస్ గుడ్. బట్ చాట్ జీపీటీ ఈస్ వెరీ గుడ్ అట్ జనరేటింగ్ ఇమేజెస్ కూడా. నేను ఇప్పుడే చాట్ జీపీటీ గో ప్రో చూసి నేను యాక్టివేట్ చేసుకున్నా. అండ్ జెమినీ ఉంటే కనుక జెమినీ నానో ఇవన్నీ ఉన్నాయి కదా, నానో బనానా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి బెటర్ ఇమేజెస్ ఇవన్నీ కూడా ఇస్తాయి. ఆబ్వియస్లీ గూగుల్ వాడి ఇస్తున్నాయి. కాకపోతే 18 to 25 ఉంది కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ఇట్, ఇఫ్ సమ్వేర్ మీ కజిన్స్ కానీ ఎవరైనా ఆ ఏజ్ గ్రూప్లో ఉంటే కనుక వాళ్ళు తీసుకొని మీరు కూడా వాడుకోవచ్చు. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ హ్యాక్ విచ్ యూ కెన్ డూ ఇట్. సో ఇలా అన్ని ఏఐ ప్లాట్ఫామ్స్ అండ్ కంపెనీస్ ఇలా భారతదేశానికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఎందుకు అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఏంటంటే భారతదేశంలో యువత ఎక్కువ ఉంది అండ్ అడాప్షన్ చాలా ఫాస్ట్గా ఉంది. అది ఒకటి. నెక్స్ట్, ఇండియానే యూజ్ చేసుకుంటానికి ఎందుకంటే రెగ్యులేషన్స్ అనేవి లైట్ టచ్గా ఉన్నాయి, అంత స్ట్రిక్ట్గా లేవు. అదే యూరోపియన్ కంట్రీస్ ఇలా రెగ్యులేషన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అంత ఎక్కువ లేవు. కాబట్టి అంత ఎక్కువ లేవు అంటే అవి పెనిట్రేట్ అవుతాయి కదా. ఎందుకు కానీ అది మంచికేనా అంటే మంచికి చెడుకి రెండిటికి. ఎందుకంటే మంచికి ఎందుకు, చాలా మంది ప్రయోగం చేయాలి అనుకునే వాళ్ళు, నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఫ్రీగా వస్తుంది. 18 months అంటే దగ్గర 1.5 year ఫ్రీగా ప్రయోగం చేసుకోవచ్చు. ఈ లోపు సెటిల్ అయిపోవచ్చు. అంటే సెటిల్ అంటే ఐ మీన్ టు సే ఫ్రీగా వాడుకున్నారు కాబట్టి దాని నుంచి సమ్ కైండ్ ఆఫ్ రెవెన్యూ దే కెన్ స్టార్ట్. దట్ ఈస్ వన్ థింగ్. ఆర్ ఎల్స్ దే కెన్ లెర్న్ బేసికల్లీ. అది 18 months లో ఇంకా అవసరం ఉంది, చాలా అవసరం ఉందంటే అప్పుడు దే కెన్ గో విత్ సబ్స్క్రిప్షన్. అది కానీ చెడు కంటే ఇమేజెస్ మనకు మార్ఫింగ్ ఇట్లా ఏమన్నా చేసి ఇమేజెస్ వీడియోస్ కూడా ఏమన్నా రాంగ్ చేసి ఇంకా చాలా ఉన్నాయి. మంచికి ఎన్నైతే 100 ఉన్నాయో ఎగ్జాంపుల్స్, చెడుకు కూడా 100 and 200 కూడా ఉంటాయి. సో రాంగ్ యూసేజ్ చేస్తే కనుక జైలు పాలు అవ్వటమే. ఆ రెగ్యులేషన్స్ అనేవి గవర్నమెంట్ సైడ్ నుంచే డైరెక్ట్ గా తక్కువ ఉన్నాయి కాబట్టి భారతదేశానికి ఫ్రీ ఇస్తున్నారు. అండ్ వాళ్ళకి యూసేజ్ ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఇవన్నీ చాలా బెటర్ గా వస్తాయి. అండ్ దే కెన్ అప్గ్రేడ్ ఆర్ ఎల్స్ దే కెన్ మేక్ బెటర్ దేర్ యాప్. ఒక ప్రయోగశాలగా భారతదేశాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం విన్ అడ్వాంటేజ్ అనుకోండి, మనకు కూడా ఫ్రీగా వస్తున్నాయి అప్లికేషన్స్, ఎర్లీ యాక్సెస్ వస్తున్నాయి. సో ఈ ఏఐ యాప్స్ కానీ అసలు ఏఐకే మన గవర్నమెంట్ తీసుకునే పాలసీస్ ఇవే, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని డిసైడ్ చేయబోతుంది. ప్రస్తుతానికైతే చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, అట్ ద సేమ్ టైం పర్ప్లెక్సిటీ ఈ 3 ఫ్రీగా ఉన్నాయి. గో చెక్, ఎక్స్ప్లోర్, వాడండి. నార్మల్ మెయిల్ రైటింగ్ అయినా హెల్ప్ అవుతుంది. ఇట్లాంటి టాప్ బిగ్ ఆల్ 3 బిగ్ జైంట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎక్స్ప్లోర్, మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఏదైనా చెడుకు మాత్రం వాడద్దు. చెడుకు వాడితే మాత్రం అడుక్క తిండమే జైల్లో పడి. టేక్ కేర్ ఆఫ్ ఇట్.